శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత అర్జున విషాద యోగం. మొదటి శ్లోకం చెప్పుకునే ముందు భగవద్గీత గ్రంథం గురించి మనం కొంత తెలుసుకుందాం. భగవద్గీత నిరుపమానమైన అద్భుతమైన గ్రంథం. ఇందులోని 700 శ్లోకాలలో 4 వేదాలలోని సారం నిబిడీకృతమై ఉంది. అందుకే భగవద్గీతను కలిగిన మహాభారతాన్ని పంచమ వేదం అంటారు. అర్జున విషాద యోగం చాలా ముఖ్యమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో అర్జునుని మనోగతం ఉంది. అర్జునుని మానసిక సంఘర్షణని, మహాభారత యుద్ధానికి దారితీసిన సంఘటనల పార్శ్వభూమిని అర్థం చేసుకొనిదే మనకు భగవద్గీతలోని మిగిలిన అధ్యాయాలు అర్థం కావు. ముఖ్యంగా శ్రీకృష్ణార్జునుల మధ్య ఉన్న గురు శిష్య సంబంధం, మైత్రీ బంధం, అర్జునుడికి శ్రీకృష్ణుడికి పట్ల గల నిష్కామ ప్రేమ భావం, శరణాగతి తత్వం అర్థం చేసుకొని మనం గీతా రహస్యాల్ని తెలుసుకోగలం. ఎందుకు నరోత్తముడు ధనుర్విద్యా పారంగతుడు, అనేక యుద్ధాలలో విజయశ్రీని వరించినవాడు అయిన అర్జునుడు ఈ మహాభారత యుద్ధంలో మోహగ్రస్తుడు అయినాడు? భగవద్గీత నేర్చుకోవడానికి మనం అర్జునుడి పంక్తిలో కూర్చోవాలి. భగవంతుడి మీద నిష్కామమైన ప్రేమ, ఏకాగ్రత, నిబద్ధత, అంకిత భావం లేనిదే మనం భగవద్గీతను అర్థం చేసుకోలేం. ఈ అధ్యాయం ధర్మ అనే పదంతో మొదలవుతుంది. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధము కొరకై సమావేశమైన నా యొక్క పుత్రులు మరియు పాండురాజు యొక్క పుత్రులు ఏమి చేశారు అని సంజయుడిని ధృతరాష్ట్రుడు అడుగుతాడు. పాండవులకు కౌరవులకు మధ్య జరుగుతున్న ఈ మహాభారత యుద్ధానికి కారణాలని, సంఘటనలని క్లుప్తంగా చెప్పుకుందాం. చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న తన తమ్ముడి బిడ్డలకు స్వార్థపరుడైన ధృతరాష్ట్రుడు ఖాండవప్రస్థాన్ని ఎలుకొమ్మని ఇస్తాడు. వీరులైన పాండవులు దాన్ని ఇంద్రప్రస్థంగా మారుస్తారు. రాజసూయ యాగంలో పాండవుల ఐశ్వర్య ప్రభావాలను చూసి అసూయ చెందిన దుర్యోధనుడు శకుని సహాయంతో మాయాజూరానికి పిలిచి వారిని ఓడిస్తాడు. ధర్మరాజు ద్రౌపదిని పణంగా పెట్టి ఓడిపోయినందున నిండు సభలో ఆమెని అవమానిస్తాడు. శ్రీకృష్ణుడు ఆమెకు చీరలు ఇచ్చి ఆదుకుంటాడు. ఆ సాధ్విని అలా అవమానించినప్పుడు పాండవులు చేసిన ప్రతిజ్ఞలకు భయపడి కొంత ద్రౌపది శపిస్తుందేమో అన్న భయంతోనూ ధృతరాష్ట్రుడు పాండవులకు వారి రాజ్యాన్ని, సంపదలను తిరిగి ఇస్తాడు. రెండవసారి దుర్యోధనుడు పాండవులను ద్యూత క్రీడకు పిలిచి ఎవరు ఓడిపోతే వారు 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అన్న నిబంధనతో శకుని సహాయంతో మాయాజోదం ఆడుతాడు. ఓడిపోయిన పాండవులు నిబంధనల ప్రకారం అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వచ్చి రాజ్యాన్ని తిరిగి ఇవ్వమని అడుగుతారు. శ్రీకృష్ణుడితో రాయబారం పంపి కనీసం 5 ఊళ్ళైనా ఇమ్మని అడుగుతారు. దుర్యోధనుడు సూది మొన మోపినంత జాగా కూడా ఇవ్వను అని నిష్కర్షగా చెప్తాడు.
శ్రీకృష్ణుడు చేసిన శాంతి ప్రయత్నం విఫలమై మహాభారత యుద్ధం మొదలవుతుంది. పాండవులది 7 అక్షౌహిణుల సైన్యం. ధృష్టద్యుమ్నుడు దానికి నాయకుడు. కౌరవులది 11 అక్షౌహిణుల సైన్యం. భీష్మ పితామహుడు దానికి సైన్యాధ్యక్షుడు. వేదవ్యాసుడు యుద్ధాన్ని చూడడానికి ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ఇస్తానని చెప్తాడు. కానీ ధృతరాష్ట్రుడు నేను ఏ మంచి చూడలేదు, మరి ఎందుకు చెడు చూడాలి అని యుద్ధాన్ని నేను చూడలేను అని చెప్పాక సంజయుడికి దివ్య దృష్టి ఇస్తాడు. అర్జునుడి మనోగతం అవగతం చేసుకోవాలంటే మనం ధర్మం అన్న పదానికి అర్థాన్ని విశ్లేషించాలి. అనేక విధాలుగా ధర్మానికి వివిధ సంప్రదాయాలు అర్థం చెప్పాయి. భగవద్గీత ప్రకారం ధర్మము అంటే మన కర్తవ్యం. ఒక దేహదారి అనేక విధమైన ధర్మాలను నిర్వర్తించాల్సి ఉంటుంది. మాతృధర్మము, పితృధర్మము, స్నేహధర్మము, సమాజ ధర్మము, రాష్ట్రధర్మము, సోదరుల ధర్మం. ఇలా ఈ ధర్మాల మధ్య వైరుధ్యం రావడంతో అర్జునుడికి క్లిష్ట పరిస్థితి సంక్రమించింది. పరివార ధర్మం ఒకవైపు, క్షత్రియ ధర్మం ఒకవైపు. ఈ రెండింటి మధ్య అతడు మోహవశుడై శోకాన్ని పొందాడు. భగవద్గీత ధర్మ అన్న పదంతో మొదలై మమ అన్న పదంతో ముగుస్తుంది. భగవద్గీతలోని చివరి శ్లోకం సంజయుడు చెప్తాడు. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో మొదటి శ్లోకం గురించి చెప్పుకుందాం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమావేశమైన నా కుమారులు అంటే కౌరవులు మరియు పాండవులు ఏమి చేశారు? వివరణ. సమవేత అంటే సమావేశమై, యూత్సవ అంటే యుద్ధం చేయాలనే కోరికతో, మామకాహ అంటే నా కుమారులు, కిం అకుర్వత ఏమి చేశారు? ఈ మొదటి శ్లోకం భగవద్గీతకు ఒక గొప్ప ప్రారంభం. ధృతరాష్ట్రుడు అంధుడు. అతను యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో చూడలేడు. కాబట్టి యుద్ధభూమిలోని దృశ్యాలను, సంఘటనలను ప్రత్యక్షంగా చూసి తనకు తెలియజేయడానికి సంజయుడికి వ్యాస భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే కురుక్షేత్రం కేవలం ఒక యుద్ధ భూమి కాదు, అది ఒక ధర్మక్షేత్రం కూడా. పూర్వం అక్కడ ఎన్నో యజ్ఞాలు, యాగాలు జరిగాయి. ధర్మాధర్మ విచక్షణ జరిగే ప్రదేశం అది. కౌరవుల అన్యాయం, పాండవుల ధర్మబద్ధత ఈ యుద్ధం ద్వారా నిరూపితం కానున్నాయి. ధర్మాధర్మాల మధ్య జరిగే ఈ యుద్ధానికి పవిత్రమైన ధర్మక్షేత్రాన్ని ఎంచుకోవడం దైవ సంకల్పం అని సూచిస్తుంది. ధృతరాష్ట్రుడు తన కుమారులైన దుర్యోధనాదుల పట్ల తీవ్రమైన పక్షపాతం కలిగి ఉన్నాడు. పాండవులు కూడా తన సోదరుని కుమారులే అయినప్పటికీ వారిని పాండవులు అని, తన కుమారులను మామకాహ అని ప్రత్యేకించి సంబోధించడం అతని పక్షపాత వైఖరిని స్పష్టం చేస్తుంది.
ధర్మక్షేత్రంలో జరిగే యుద్ధ ఫలితం తన కుమారులకు అనుకూలంగా ఉంటుందా లేదా అనే భయం, ఆందోళన అతని ప్రశ్నలో తొణికిసలాడుతుంది. ధృతరాష్ట్రుడు వారు ఏమి చేశారు అని అడగడం ద్వారా యుద్ధం ప్రారంభమైందా లేదా, ఎవరు గెలుస్తారు అనే ఒక రకమైన ఉత్సుకత, భయం కనిపిస్తాయి. ధర్మక్షేత్రంలో ధర్మం గెలుస్తుంది అనే అంతర్లీన భయం కూడా అతనిలో ఉండవచ్చు. ఈ శ్లోకం మొత్తం భగవద్గీతకు నేపథ్యాన్ని అందిస్తుంది. ఇది కురుక్షేత్ర యుద్ధం యొక్క ప్రారంభం మరియు ఇక్కడి నుండి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించడం మొదలవుతుంది. మానవ జీవితంలో నిత్యం జరిగే ధర్మ అధర్మ సంఘర్షణకు ఇది ఒక ప్రతీక. మరింత స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే ఈ శ్లోకం కేవలం ఒక యుద్ధం గురించి కాదు, మానవుని అంతర్గత సంఘర్షణ, ధర్మాన్ని నిలబెట్టడం యొక్క ప్రాముఖ్యత మరియు దైవిక జోక్యం గురించి కూడా సూచిస్తుంది. నమో భగవతే వాసుదేవాయ. స్వస్తి.